నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? సోహెల్. సోహెల్ గారు. ఇప్పుడు కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో పీఎంగా ఎవరవుతారు అనుకుంటున్నారు? राहुल गांधी कंफर्म बिकॉज ही डूइंग वेरी गुड फॉर द पीपल नाउ. सो फार 10 साल में हमें क्या मिला अभी तक? वही 15 लाख आएंगे, नोटबंदी हो गई, ऑल दैट. वो रिजल्ट कुछ नहीं है ना. रिजल्ट अभी आएगा, देखेंगे रिजल्ट क्या होगा. विल सी. అంటే ఇప్పటి వరకు కొన్ని స్టేట్స్‌లో ఎలక్షన్స్ అయ్యాయి. ఆ ఎలక్షన్స్‌లో చూస్తే ఎక్కువ బీజేపీకే సీట్స్ వచ్చాయి. దానివల్ల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఏమన్నా డెవలప్ అవుతుందంటారా? ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందంటారా? Obviously improve is happening. You see Bangalore, you see Telangana, you see many places. Now we are going to see in UP also. देखेंगे कहाँ कहाँ क्या क्या होएगा. Hopefully let us see what will happen in now 2024 जब इलेक्शंस हो जाएंगे, पीएम इलेक्शन देखते हैं. बट वी बिलीव कि लोग बहुत वो हो गए, थक गए अब कि देखते देखते कब चेंज होगा, कब चेंज होगा. 10 साल से चेंज नहीं हुआ कुछ. देखेंगे. वी शुड चांस टू गिव चांस टू somebody else also. ही इज ए यूथ लीडर, यूथ आइकन है. देख रहे हैं. थोड़ा लोग बोल रहे कि राजीव गांधी को उतना एक्सपीरियंस नहीं है। उसके बारे में आप क्या He बोलते has born in a political family. He has not born with a silver spoon. He has learned from the childhood politics what it is. तो उनको भी एक्सपीरियंस होगा ना. राहुल गांधी को एक्सपीरियंस है, ऑब्वियसली है. हैं? थैंक यू. फाइनल पीएम We राहुल are गांधी Rahul Gandhi. Yes. Thank you. Thank you. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? రవీందర్. ఇప్పుడు రాబోయే కేంద్రంలో ఏ పార్టీ గెలిస్తే బావుంటదనుకుంటున్నారు మీరు? కేంద్రంలో అయితే బీజేపీ ఉంటే బాగుంటదనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే బీజేపీలో అల్లర్లు ఉండవు. సెంట్రల్‌లో కూడా బాగా చాలా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి సెంట్రల్‌లో బీజేపీ ఉంటేనే బాగుంటదనుకుంటున్నాను. అంటే చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు వేరే తెలంగాణలో ఎలా అయితే మారిందో అక్కడ గూడా మారితే ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందని జెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? తెలంగాణలో మారిందేమున్నది? బీజేపీలో ఎక్కువ డెవలప్ అయితుంది కాబట్టి తెలంగాణలో రాష్ట్రం వేరు, సెంట్రల్ వేరు. సెంట్రల్ గురించి అంటే చాలా బాగా చేస్తున్నాడు అంతా అన్ని విధాలుగా. పిల్లలకైతే స యో పోస్ట్ ఆఫీస్‌లల్ల అదొకటి ఇదొకటి చాలా బాగా ఉన్నది. సెంట్రల్‌లో బాగున్నది. బీజేపీ అయితే అల్లర్లు ఎక్కువుండయి గాబట్టి, మళ్ళా కాంగ్రెస్ వస్తే పాత కక్షలతోని మళ్ళా ముస్లింలకు వ్యతిరేకంగా అది అన్నీ మళ్ళీ పాత గొడవలే ఉంటాయి గాబట్టి కాంగ్రెసు రావద్దనుకుంటున్నాం. బీజేపీ వస్తేనే బాగుంటది.